నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 9 లక్షల రూపాయలతో బీసీటీ నిధులతో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి మల్లికార్జున నగర్లో పండుగ వాతావరణం. బేషరతుగా మిథున్ రెడ్డిని బెయిల్పై విడుదల చేయాలి. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ఆవేదన. బీజేపీ ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు నివాళి. రాజమండ్రి మల్లికార్జున నగర్లో పార్కు నిర్మాణ పనులకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం శంకుస్థాపన చేశారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ నిధులు సుమారు 9 లక్షల రూపాయలతో నిర్మించనున్న మల్లికార్జున నగర్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు శనివారం శంకుస్థాపన చేశారు. స్థానిక 43, 44 డివిజన్లకు సరిహద్దు ప్రాంతం మల్లికార్జున నగర్లో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న నగరపాలక సంస్థకు చెందిన స్థలంలో స్థానిక ప్రజల కోసం ఈ పార్కు నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు. గతంలో ఈ డివిజన్లకు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో స్థానిక మహిళలు, పిల్లలు తమకు పార్కు కావాలని విన్నవించారని, వారి కోరిక మేరకు మహిళలకు, పిల్లలకు ఉపయోగపడేలా పార్కును నిర్మించనున్నట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున విద్య, వైద్య పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. నగరంలోని సంపన్నులు ముందుకు వచ్చి సమాజ సేవ చేసి వారి దాతృత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. తన స్నేహితుడి సహకారంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కటి సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే 6 RO ప్లాంట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మల్లికార్జున నగర్లో పార్కు నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం అయిన తరువాత దానిని నగరపాలక సంస్థకు అప్పగిస్తామని అన్నారు. P4లో భాగంగా బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారని, అవకాశం మేరకు నగరంలోని పలు బంగారు కుటుంబాలను తాను కూడా దత్తత తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాస్, రెడ్డి మనీశ్వరరావు, కంటిపూడి శ్రీనివాస్, జవ్వాది మురళి, పాలవలస వీరభద్రం, బుడ్డిగ రవి, మల్లా వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. సిటీ నియోజకవర్గం మల్లికార్జున నగర్ అంటే ఒక పక్క 43, మరో పక్క 44వ వార్డు సంబంధించి కార్పొరేషన్ ఓపెన్ సైట్ ఉంది. నిరుపయోగంగా ఉంది. మరి అనేక సందర్భాలు ఇక్కడికి వచ్చినప్పుడు మహిళలు అడిగేవారు, ఈ పార్క్ని డెవలప్ చేయండి, కాలనీ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మహిళలు మరీ ముఖ్యంగా ఉపయోగించుకునే విధంగా కార్యక్రమం తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఇప్పటికే రాజమహేంద్రవరం ప్రజలు చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైన పార్కులు డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఎలాగంటే పార్కులు ప్రజలు అందుబాటులో ఉండే ప్రాంతాలను ఎంచుకొని ఆ పార్కులు డెవలప్ చేసిన తర్వాత ప్రజలకి ఉపయోగపడే విధంగా, అంటే ప్రజలందరూ ఏదో ఒక చోట చేసి అక్కడికి రమ్మని కాకుండా ప్రజల మధ్యన ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ ఓపెన్ ఏరియాస్ అన్నింటినీ డెవలప్ చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంది, జరుగుతూ ఉంది. సరే, అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరుగుతూ ఉంది, నగరంలో ఉన్న సంపన్నులు దాతృత్వాన్ని చాటుకోండి, ముందుకు రండి, సేవా కార్యక్రమాలు చేయండి అని అనేక సందర్భాలు నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. అభ్యర్థించే ముందు నేను చేయగలిగితే నేను కూడా వాళ్ళని ఇదిగో నేను చేశాను మీరు కూడా చెయ్యండి అని అడగడానికి అర్హత ఉంటుందనే భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యాపరంగా, వైద్యపరంగా అనేకమైన కార్యక్రమాలు ఈ సంవత్సరం పొడుగునా తీసుకున్నాం. దాతృత్వానికి పెట్టింది పేరు రాజమహేంద్రవరం. విద్య, వైద్యం, అలాగే అన్నదానం అనేక మంది చేస్తూ ఉన్నారు.
కానీ ఈ మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో అభివృద్ధి చేయడానికి ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సిఎస్ఆర్ నిధుల కింద ఏ గెయిలో, ఓఎన్జీసీయో లేకపోతే ఏపీ పేపర్ మిల్లో వీళ్ళే పరిమితం అవుతా ఉన్నారు. నేను ఈ మధ్యకాలంలోనే మా స్నేహితుడిని సంప్రదించి అతను ఒక సహకారంతో నగరంలోని 5 ఆర్ఓ ప్లాంట్లు, ఒక్కొక్క ఆర్ఓ ప్లాంటు 5 లక్షలు, 5 కాదు 6 ఆర్ఓ ప్లాంట్, ఒక్కొక్క ఆర్ఓ ప్లాంట్ విలువ 5 లక్షలు, 30 లక్షలతో ఆర్ఓ ప్లాంట్స్ ఆయన యొక్క సహకారంతో నగరంలోని ఎక్కడెక్కడ అవసరం అక్కడ ఇన్స్టాల్ చేయించడం కూడా జరిగింది. సరే, ఈ మౌలిక వసతులు అది పార్క్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అడుగుతూ ఉన్నాం. పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మరి వాళ్ళని అడిగేటప్పుడు నేను ఒకటి చేస్తే వాళ్ళని అడగడానికి నాకు అర్హత ఉంటుందని గమనించి నా బాధ్యతతో, సామాజిక బాధ్యతతో ఈరోజు మల్లికార్జున నగర్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ ఏరియాలోని జిమ్ ఎక్విప్మెంట్ పెట్టడం, అలాగే పార్క్ని డెవలప్ చేయడం, మొక్కలు నాటడం, చుట్టూ మంచి ఫెన్సింగ్ చేసి గేట్ పెట్టి కార్యక్రమం పూర్తయిన తర్వాత కార్పొరేషన్ అధికారులు ఉన్నారు, వాళ్ళకి ఈ పార్క్ని అప్పచెప్తాం. ఫర్దర్గా ఆ ఎసెట్ పార్క్ కార్పొరేషన్కి సంబంధించింది అవుతుంది. వాళ్ళే ఫర్దర్ మెయింటెనెన్స్ అన్నీ కూడా చేసుకుంటారు. అంటే నా సామాజిక బాధ్యతతో ఈరోజు ఈ పార్క్ని శంకుస్థాపన చేయడం జరిగింది. నేను ఇప్పుడు అభ్యర్థిస్తూ ఉన్నాను, నా బాధ్యతని నేను నిర్వర్తించాను. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొంతమంది అయినా ముందుకు వచ్చి ఇలాగా వారి తోచింది ఈ పార్క్స్ డెవలప్మెంట్లో కానీ ఇంక ఇతరితర జంక్షన్స్ డెవలప్మెంట్లో కానీ మీ సహకారం అందించాలి. ఈ నగరం అందరి బాధ్యత అభివృద్ధి. రాజమండ్రి లాలా చెరువు కార్గిల్ సెంటర్ విజయ్ దివాస్ ఘనంగా నిర్వహించారు. కార్గిల్ అమరవీరులకు బీజేపీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో విజయ్ దివాస్ సందర్భంగా కార్గిల్లో అమరవీరులైనటువంటి సైనికులను స్మరణ చేసుకుంటూ స్థానిక లాలా చెరువు జంక్షన్లో కార్గిల్ సెంటర్లో ఉన్నటువంటి వీర సైనికుల విగ్రహానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నలిమిలి రామకృష్ణారెడ్డి, బీజేపీ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి క్రొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం యుద్ధంలో మరణించిన సార్జెంట్ రవిప్రసాద్ విగ్రహానికి పుష్పమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజ్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉండగా అతను అందించిన స్నేహ హస్తాన్ని, లాహోర్ బస్సు యాత్రను అలుసుగా తీసుకొని పాకిస్తాన్ సైన్యము ఉగ్ర మూకలు కార్గిల్ సెక్టర్ ఆక్రమించి మన దేశంపై యుద్ధం ప్రకటించగా వాజ్పేయి బెబ్బుల్లా గర్జించి ఆ సెక్టార్ నుండి పాకిస్తాన్ ఉగ్రమోకులను తరిమికొట్టి ఘన విజయాన్ని సాధించారనే సంగతిని గుర్తు చేశారు. ముఖ్య అతిథి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర అనంతరం పాకిస్తాన్ ఎన్ని పర్యాయాలు దాడి చేసినప్పటికీ వాటిని భారత్ తరిమికొట్టి భారతదేశాన్ని శత్రు దుర్భేద్యంగా నిలిపారని, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రమూకలను చీల్చి చెండాడడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్టి రజని, అడబాల రామకృష్ణ, పేరిచెర్ల సూర్యప్రభ, తనుబుద్ది సూర్యభాస్కర్ రావు, కందికొండ రమేష్, పాతూరి రవిశంకర్, బండి సత్యప్రసాద్, చిక్కాల మోహిని, కరట్టూరి శ్రీనివాసరావు, యానాపు యేసు, వీర వీరాంజనేయులు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారు, అలానే మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క ముఖ్య అతిథులుగా ఈరోజు కార్గిల్ అమరవీరులకు మన నివాళులను అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ కార్గిల్ అమరవీరులారా, జోహార్ జోహార్ జోహార్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జోహార్ కార్గిల్ అమరవీరులారా, జోహార్ జోహార్ జోహార్, జోహార్ కార్గిల్ అమరవీరులారా, జోహార్ జోహార్ జోహార్. జోహార్ కార్గిల్. ఇండియన్ పోలీస్ యాక్ట్ని అతిక్రమిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వైసీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ అన్నారు. విలేకరుల సమావేశంలో కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ
రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైన భావ ప్రకటన హక్కుని, వ్యక్తి స్వేచ్ఛను హరించడం తగదన్నారు. దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్య విలువలు అడుగంటిపోతున్నాయని సూర్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. నాజీ ఫాసిస్ట్ పోకడలతో వ్యవహరించడం దారుణమన్నారు. రాజ్యసభలో ప్రభుత్వానికి బలం లేనప్పుడు మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను కాపాడారని ఆయన విశ్లేషించారు. విచారణకు సహకరించే వాళ్లను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం తగదన్నారు. దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు దేశం వదిలి పారిపోయారని, ఇక్కడే ఉంటూ ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యుడైన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం శోచనీయమని అన్నారు. ఇండియన్ పోలీస్ యాక్ట్ని అతిక్రమిస్తున్నారని ఆయన వాపోయారు. మిథున్ రెడ్డిని బేషరతుగా బెయిల్పై విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల సెట్టిబుల్స్ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం, అమలాపురం లీగల్ సెల్ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్, ఎం ప్రసాద్, పిల్లి గంగాధర్, కురుమిల్లి శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. కోర్టులో లేకుండా 5 సంవత్సరాలు ఆయన ద్వారా ప్రభుత్వాన్ని నడుపుకొని ఈవేళ ఈ కేసులన్నీ కూడా ఇవన్నీ మరి ఉగ్రవాదుల మీదో తీవ్రవాదుల మీదో పెట్టవలసినటువంటి కేసులను పెట్టి వారిని జైలు పాలు చేయటం ప్రజాస్వామ్యానికి తీరని లోటు. ఈవేళ మరి నీరవ్ మోడీ గారు ఆర్థిక ఉగ్రవాది, అన్ని లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పట్టిపోయారు. విజయ్ మాల్యా గారు పట్టిపోయారు. అలాగే అనిల్ అంబానీ గారు పట్టిపోయారు. ఇంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో డబ్బంతా దోచుకెళ్ళిపోతుంటే వారిని మాత్రమే కాపాడుకుంటూ ప్రభుత్వాలు ఈవేళ మిథున్ రెడ్డి గారిని మరి ఇలాగా ఆయన వ్యక్తిత్వాన్ని హసనం చేయడం అంటారు దీన్ని. ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే జీవితకాలం ఆయన్ని మరి చాలా ఇబ్బందులు పాలు చేయడం అని మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులుగా, అడ్వకేట్గా నేను భావిస్తున్నాను. అంచేత తక్షణం మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి, అందులో ఇది పార్లమెంటు ఉభయ సభలో నడుస్తున్నటువంటి సమయం, అందులో కీలక పాత్రధారి మిథున్ రెడ్డి గారు, అటువంటి వారిని ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద వారికి ఎంతటి విలువలు ఉన్నాయో మరి చెప్తుంది. అలాగే పోలీసు వారికి కూడా ఒక సరిహద్దులు ఉన్నాయి. ఆ రోజుల్లోనే 1861లో పోలీస్ యాక్ట్ అని ఒక యాక్ట్ తెచ్చి వారి విధి విధానాలు కానీ అరెస్ట్ ఏ పరిస్థితుల్లో చేయాలి, పారిపోయిన వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా, లేకపోతే మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్కి సహకరించే వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చా, ఈ కూలంకుషమైన అంశాలన్నీ కూడా పక్కన పెట్టేసి వారు డ్యూటీని నెగ్లెక్ట్ చేసి మిథున్ రెడ్డి గారిని మరి జైలు పాలు చేయడం అనేది మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మిథున్ రెడ్డి గారిని తక్షణం బేషరతుగా వదిలిపెట్టాలని, వారికి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ మీ అందరి ద్వారా విన్నప్తి చేసుకుంటున్నామని. థ్యాంక్ యూ. సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్లో స్వా డైమండ్ వ్యాపార ప్రారంభోత్సవం మంత్రి కందుల దుర్గేష్ కుమార్తె కందుల శ్రీరంగప్రియ, బత్తుల బలరామకృష్ణ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి చేతుల మీదుగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ గన్ని భాస్కర్ రావు, చైర్మన్ ఆఫ్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, కె విజయ్ కుమార్, ఏపీ గోల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, రాజశ్రీ వైఫ్ ఆఫ్ జక్కంపూడి రాజా, ఎక్స్ ఎమ్మెల్యే, సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ చైర్మన్ ఆర్టీఎన్ తీగల రాజా, ఎండి శ్రీ ఇమ్మని వెంకట్, ఈడీ గ్రంథి రాజా, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ప్రెసిడెంట్ మండవెల్లి వెంకన్నబాబు, సామ్రాజ్య డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్, స్వా డైమండ్ ప్రతినిధులు మరియు ఐకాన్ సభ్యులు మరియు అనేక మంది ప్రత్యేక ఆహ్వానితులు, నగర ప్రముఖులు, అనేక మంది మహిళా మనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీఎన్ తీగల రాజా మాట్లాడుతూ, డైమండ్ ధరించడం ఇప్పుడు సామాన్యుడికి అందని ద్రాక్ష కాదని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన వారందరికీ అభివాదములు తెలియజేశారు. కానీ సిల్వర్ కానీ అన్నీ చూసుకుంటూ ఎక్కడో ఎవరికో డబ్బు ఇచ్చే బదులు మన ఇన్వెస్ట్ చేసి లేకపోతే ఫ్యూచర్లో చేస్తాం. డెఫినెట్గా ఐ థింక్ తీగల రాజా గ్రూప్ కూడా ముందుకు వచ్చి చేస్తున్నారు. సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన పెద్దలు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్ గారికి, అలాగే మినిస్టర్ గారు, నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అతి సామాన్యులకు కూడా గోల్డ్, డైమండ్స్ తీసుకోవచ్చని నా కాన్సెప్ట్తో సామ్రాజ్య జ్యువెలర్స్ వారు మంచి కాన్సెప్ట్ పెట్టి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఎంతో ఘనంగా ఇక్కడ ఈ షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ ఎమ్మెల్యేలని
చెప్తారు. కాకపోతే సార్ అయితే వాళ్ళ వైఫ్ని, పిల్లల్ని, వాళ్ళ తోబుట్టుల్ని అందరినీ పిలిచి ఇక్కడ గోల్డ్ అనేది మగువులకి ఇష్టం కాబట్టి వాళ్ళ చేతి మీదుగా ఓపెన్ చేయాలన్న కాన్సెప్ట్ అందరూ మమ్మల్ని అందరినీ పిలిచి చక్కటి కార్యక్రమం మా చేతుల మీదుగా ఓపెన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అందరూ గోల్డ్ డైమండ్స్ కొనుక్కోలేరు కాబట్టి అదేవిధంగా సిల్వర్ మీద కూడా గోల్డ్ కోటెడ్ కూడా ఇక్కడ షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇది కూడా మెయిన్ రోడ్ వెళ్ళాలంటే మనకి కార్ పార్కింగ్ అలాంటి ఇబ్బందులు వస్తాయి. అది ఏమీ లేకుండా చుట్టుపక్కల లేడీస్ అందరూ కూడా వచ్చే విధంగా అనుగుణంగా కూడా ఇక్కడ ఈ షాప్ పెట్టడం జరిగింది. ఇక్కడ వీటి యొక్క ప్రత్యేకత గురించి కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అదందరూ మనం తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి షాపింగ్ చేసి తెలుసుకుని ప్రతి ఒక్కరికి నోటెడ్గా ప్రతి ఒక్కరు చెప్పాలనేసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ స్వాట్ డైమండ్స్ ఇంటర్నేషనల్గా కూడా గిన్నీస్ బుక్లో ఎక్కించారు. ఈ చిన్న కమ్మల జతలో దాదాపు 350 స్టోన్స్ ఉంటాం. అదే రకంగా ఒక ఉంగరంలో 250 స్టోన్స్. అదే రకంగా ఈ యొక్క ల్యాకెట్లోనే 450 డైమండ్స్ బిగించడం వాడి స్పెషాలిటీ. ఇది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కడం జరిగింది. ప్రతి వస్తువుకి 10% క్యాష్ బ్యాకే ఉంటుంది. కొనేవారందరికీ BVS కార్డుతోటి గ్యారంటీగా ATM క్యారెట్ తోటి HUAD స్టాంపింగ్ వేసి ఈ వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. రేపు మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు 20,000 రూపాయలు కమ్మలు కొనుక్కుంటే ఎక్స్చేంజ్ అయితే 1,000 రూపాయలే దండకు వస్తుంది. అదే రకంగా మీరు మళ్ళీ రిటర్న్ ఇస్తే ఒక 2,000 లాస్. ఇవాళ ఒక గ్రామం కమ్మలు బంగారం కొనాలన్నా కూడా 10,000 నుంచి 12,000 రూపాయలు అవుతున్నాయి తరుగులు, మజులు, కూలీలతోటి. కానీ వీళ్ళు స్టోన్స్ తోటి, మేకింగ్ ఛార్జ్ తోటి అన్నీ కలిపి సర్టిఫికెట్ ఇస్తూ వేస్టేజ్ తీసుకోవడం కూడా 10% తీసుకుంటున్నారు. ఇది షార్ట్ డైమండ్స్ది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా ఒక 20 చోట్ల ఓపెన్ చేయాలని చూస్తున్నాం. అలాగే తొలగిన తర్వాత ఇండియా మొత్తం కూడా వారి కంపెనీ వారు బాగా అడ్వర్టైజ్మెంట్ కూడా జరుగుతుంది. విజయవాడలో కూడా లులు మాల్లో పెట్టబోతున్నారు. ఆ లులు మాల్లో కూడా ఆల్రెడీ పంపించేశారు. షార్ట్ డైమండ్స్కి మాకు ఇంత గది కావాలని వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. అది ఒక సంవత్సరం పైన పడుతుంది. మిగతా వాళ్ళు కూడా మన ఎస్జేఎస్లో విజయవాడ ఓపెన్ చేసాం. సేల్స్ కూడా బాగుందని మొన్న అదే రకంగా నర్సాపేటలో ఓపెన్ చేసాం. స్టార్ ఆఫ్ ది జూన్ అని ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం కూడా జరిగింది. మొన్న కొచ్చిన్లో కూడా దాదాపు ఒక 2,000 మందితోటి మీటింగ్ ఏర్పాటు చేశారు. త్రూఅవుట్ ఇండియాలో ఉన్న డీలర్స్ అందరూ వచ్చారు. ఒక కన్యాకుమారిలోనే ప్రతి నెల ఒక డైరెక్టర్ ఉన్నాడు. అతని షాపులో సంవత్సరానికి దాదాపు 10 కోట్ల రూపాయల పైన అమ్ముతున్నట్టే మాకే ఆశ్చర్యం వేసింది. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. అందులో రాజమండ్రి సోదరులందరూ ఎక్కువగా డైమండ్స్ కూడా ఎక్కువ ఉపయోగిస్తుంటారు. మా గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా తక్కువ. అదే రకంగా రాయలసీమలో అయితే ఎక్కువ మంది డైమండ్స్ కూడా ఉపయోగిస్తుంటారు. పుడకలు ఉన్నాయి. ఇప్పుడు దాకా మాకు షాపులో సేలము, తిరుచిరాపల్లి తీసుకొని అమ్ముకునేవాళ్ళం. వాడేళ్ళు తెచ్చిస్తున్నారు. ఒక 500 రూపాయల లాభానికి అమ్మేవాళ్ళం. 6,000, 7,000 పెట్టి. కానీ స్వాట్ డైమండ్స్ పుడక కూడా 3,000 రూపాయలకే దగ్గర నుంచి దాదాపు 8,000 రూపాయల దాకా ఉన్నాయి. ఒక 3,000 రూపాయల పుడక మన లాస్ ఎంత అంటే ఓన్లీ 300 రూపీసే 10%. అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానికి కూడా కార్డు ఇవ్వడం జరుగుతుంది BVS తోటి. కాబట్టి ఇది అందరినీ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన స్వాడా గమనించిన విషయాలు ఏంటంటే మార్కెట్లో డైమండ్ అంటే ఒక 10 కలర్స్ 10 లైటింగులతో ఇలా జరుగుతుంది. అందులో BVS అనే క్వాలిటీని స్వా డైమండ్ సప్లై చేస్తుంది. అదే రకంగా ఈరోజు విభిన్న బ్రాండెడ్లు, మరి అంతర్జాతీయ బ్రాండెడ్లు కూడా ఈరోజు షోరూమ్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర అయితే SIతో స్టార్ట్ అవుతుంది. మీకు కానీ VVS కావాలి అని అంటే ఆర్డర్ మీద మాత్రమే తెప్పిస్తాం జరుగుతుంది. కానీ స్వాలో SI అనేది సప్లై ఉండదు. మనం VVS మాత్రమే ఇస్తాం జరుగుతుంది. అంటే ఈరోజు డైమండ్స్లో ఒక సెకండ్ క్వాలిటీ లాంటి వస్తువుని మరి అడగకుండానే అదే క్వాలిటీని సప్లై చేయటం, అదే రకంగా మరి IGI సర్టిఫికెట్
ఇది మరి ఇండియన్ గవర్నమెంట్ ఆథరైజేషన్ పొందిన మరి IGI సర్టిఫికెట్తో ఈ డైమండ్ సప్లై చేయడం జరుగుతుంది. అతి తక్కువ లాభంతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర సభ్యులందరం కలిసి ఏర్పాటు చేసిన సామ్రాజ్య సిల్వర్ని ఏ రకంగా అయితే ప్రజాదరణ పొంది ఈరోజు సమాజంలో ఉన్న వినియోగదారులకు అందిస్తున్నామో అదే రకంగా స్వాన్ కూడా అందించాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేసాం. దీన్ని మా స్వా డైమండ్ డైరెక్టర్ వాకర్ గారు కూడా తెలియజేస్తారు. యాక్చువల్గా అందరూ చెప్తున్నారు తెలుగు మీడియానా యాక్చువల్గా దీని గురించి కొన్ని డీటెయిల్స్ విజయ్ సార్ చెప్తున్నారు, మిగతా వాళ్ళు చెప్తున్నారు. ఇవి వచ్చేసి ఇది రెప్లికా అండి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో మనది ఒకటి రింగ్ ఉంది, ఇదే షేప్ ఇదే మోడల్లో. ఈ సెట్ అంతా దానికి రెప్లికా. మనది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో మీరు యూట్యూబ్లో చూడొచ్చు, గిన్నీస్ అఫీషియల్ పేజ్లో చూడొచ్చు. దాంట్లో మేము మరి 24,679 డైమండ్స్ ఒక రింగ్లోనే ఉన్నాయి. వరల్డ్లో ఎక్కడ లేవు అవి ఒక దాంట్లో. అవి యాక్చువల్గా అది యూకేలో ఉంది. నవంబర్లో మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిషన్ ఉంది విజయవాడలో. దాంట్లో మేము తెచ్చేకి ఎగ్జిబిషన్ చేసేకి దానికి ట్రై చేస్తున్నాము. మా స్టాల్ కూడా ఉంటుంది దాంట్లో. అక్కడ యాక్చువల్ రియల్ రింగ్ అక్కడ వస్తూ ఉంది. సో అందరికీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నెక్స్ట్ వస్తుందో లేదో అది ఆ రింగ్ వస్తూ ఉంది. సేమ్ దీనిలోకే ఉంటుంది. దీంట్లో మెయిన్ స్పెషాలిటీ ఏమంటే మనవి అన్నీ MRP బేస్డ్. ఎక్కువ చెప్పడం తక్కువ చెప్పడం ఏమి ఉండదు. రెండోది వచ్చేసి 95% ఎక్స్చేంజ్ ఉంటుంది MRP మీద, 90% క్యాష్ బ్యాక్ ఉంటుంది. లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ విత్ IGI సర్టిఫికేట్. IGI అంటే ఇంటర్నేషనల్ జెమాలజికల్ ఇన్స్టిట్యూట్. కూడా ఆస్తుల మీద డబ్బుల్ని దాచుకున్న డబ్బులతో బంగారం వెండి కొంటారు. వెండిలో సక్సెస్ అయిపోయారు మా సామ్రాజ్యం వాళ్ళు. అలాగే ఈ డైమండ్స్లో కూడా అవుతారని ఆశిస్తూ ముఖ్యంగా ఈ అవకాశం నాకు ఎందుకు వచ్చిందంటే, నిన్న రాత్రి విమానం మధ్యప్రదేశ్ నుంచి ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చి మేడం గారు మళ్ళీ వెనక్కి ఢిల్లీ ఆ ఫ్లైట్ అంతా వెనక్కి వెళ్ళిపోతారో వారు రాలేదు. వారు మళ్ళీ త్వరలో మళ్ళీ వచ్చినప్పుడు ఈ సామ్రాజ్యం డైమండ్స్ దాకా వచ్చి వస్తానని చెప్పారు. వారు రానందుకు వారి యొక్క చెప్పి ఈ సామ్రాజ్యం జ్యువెలర్స్ డైమండ్స్కి షా డైమండ్స్ వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కోరారు. వారు కోరిక మేరకు మీకు అందరికీ నేను వినిపిస్తాను. 7 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న MP మిథున్ రెడ్డిని కుటుంబ సభ్యులు భార్య దివ్య, జస్విన్ రెడ్డి కలిసి ఆరోగ్య పరిస్థితిని, జైల్లో కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. మిథున్ రెడ్డి భార్య లక్ష్మీ దివ్య, కుమారుడు జస్విన్ రెడ్డి ఉదయం సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డితో ములాఖత్కి వెళ్లారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలు దగ్గర మాజీ MP భరత్ మీడియాతో మాట్లాడుతూ రివ్యూ పిటిషన్ వేసి అక్కడున్న సౌకర్యాలను తీసేయాలని చూడడం దారుణమన్నారు. అసలు ఎందుకింత కక్ష అని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అయితే 40 ఏళ్లుగా చంద్రబాబుకు వైరం ఉండొచ్చు. అది అడ్డం పెట్టుకొని కొడుకుని ఇలా ఇబ్బంది పెట్టి ఆనందం పొందుతున్నారా అని ప్రశ్నించారు. చివరకు మిథున్ రెడ్డి భార్య, పిల్లలు కలవడానికి వస్తే కూడా ఏదో రకంగా ఆపే ప్రయత్నం చేస్తూ వస్తున్నారని భరత్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి విధానం కాదన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ఖచ్చితంగా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భరత్ అన్నారు. ఇక్కడే సైడ్ వచ్చాను సైడ్
భయ్య ఒకసారి అట్లాగా భయ్య సైడ్ వచ్చేది. చేనేత పితామహులు మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ ప్రగడ కోటయ్య 110వ జయంతి మహోత్సవ కార్యక్రమం శనివారం స్థానిక తొమ్మలోవ శ్రీ భావన ఋషి వారి ఆలయ ప్రాంగణంలోని పద్మశాలి భవన్లో గ్రేటర్ రాజమహేంద్రవరం నగర వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. దేవాంగ, పద్మశాలి, కర్ణభక్త, పట్టుశాలి, కరికాల భక్త మొదలగు చేనేత కులాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిందం రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు కెకే సంజీవరావు మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంత వరకు చేనేత అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు ప్రగాఢ కోటయ్య అని, రాజమండ్రి నగరంలో ప్రగాఢ కోటయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సప్ప ఆదినారాయణ, భల్లా శ్రీనివాసరావు, జొన్నాదుల రమేష్ బాబు, వానపల్లి వెంకటేశ్వరరావు, కోటంశెట్టి సత్యనారాయణ, కెఎస్ బాబు, బొజ్జ రామకృష్ణ, వానపల్లి రామకృష్ణ, తీడ ఆది దుర్గా ప్రసాద్, వానపల్లి రామకృష్ణ, జొన్నాదుల కుమార్, కట్టా శివప్రసాదులతో పాటు పలువురు వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు పాల్గొని కీర్తిశేషులు ప్రగాఢ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాధాకృష్ణ ఓకే అండి వెళ్ళండి నెక్స్ట్ ఐటమ్ వెళ్ళండి మీరు వేసారా తిందాం మీరు వెళ్ళండి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ప్రకట కోటయ్య గారి యొక్క జన్మదినం 110వ జన్మదిన సందర్భంగా ఇవాళ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ తరఫున మన రాజమండ్రిలో ఉన్నటువంటి పద్మశాలి సంక్షేమ సంఘం యొక్క కార్యాలయంలో ఆయనకి ఘనంగా మనం నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఆయన గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన 1915లో జూలై 26వ తారీఖున గుంటూరు జిల్లా నిడమోలు గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా మరి ఆయన ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ గారి పేరు వీరభద్రుడు, తల్లి గారి పేరు కోటమ్మ. వాళ్ళిద్దరూ ఈయన స్కూలు పొన్నూరు హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మద్రాసు వెళ్ళి టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లో చేనేత మీద, స్పిన్నింగ్ మీద, అలాగే డైయింగ్ మీద, ప్రింటింగ్ మీద కూడా ఆయన సర్టిఫికేట్ అవ్వడం. ఆ తర్వాత మళ్ళీ ఆయన లండన్ వెళ్ళారండి. లండన్ వెళ్ళి అక్కడ కూడా ఈ టెక్స్టైల్స్ టెక్నాలజీ మీద స్టడీ చేయడానికి వెళ్ళి అక్కడ సిటీ గిల్డ్ ఆఫ్ లండన్ అనేటటువంటి స్కూల్లో, ఇన్స్టిట్యూట్లో ఈయన కాటన్ మీద, టెక్స్టైల్ మీద, కెమిస్ట్రీ అంటే రంగులు కలపడానికి ఉన్నటువంటి కెమిస్ట్రీ మీద ఒక సర్టిఫికేట్ కూడా సంపాదించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత గాంధీ గారి ఉద్యమంలో ఆయన స్వాతంత్ర పోరాటంలో కూడా ఆయన పాల్గొనడం, అనేక సార్లు జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. తర్వాత మరి మన ఆంధ్ర, తమిళనాడు 2 కంబైన్డ్ స్టేట్లో ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి తర్వాత మంత్రి పదవి కూడా చేయడం జరిగింది. ఆయన కేవలం చేనేత గురించి అని చెప్పి న్యాయం జరగట్లేదని ఆయన మంత్రి పదవి కూడా రిజైన్ చేయడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
9 లక్షల రూపాయలతో బీసీటీ నిధులతో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి మల్లికార్జున నగర్లో పండుగ వాతావరణం. బేషరతుగా మిథున్ రెడ్డిని బెయిల్పై విడుదల చేయాలి. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ఆవేదన. బీజేపీ ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు నివాళి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.